కార్తికేయ గారు ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి అంటే బాగా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు అలా కూర్చోవచ్చు పర్లేదు మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులు ఉంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు ఎవరు. ప్రొడక్షన్ అనేది వేరే దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ యూనో మేకింగ్ పైన వాళ్ళకి ఏ సీన్కి ఎంత పెట్టాలి ఏంటి అని వాళ్ళకి తెలిసిన ఒక నాలెడ్జ్ ఉంటుంది. నేను యాక్టర్గా నా మెయిన్ ఎయిమ్ నేను చేసుకుంటూ ఉన్నప్పుడు వెన్ RX100 టైంలో నాకు అవసరం కాబట్టి, నాకు బయట నుంచి ఎవరు ప్రొడ్యూస్ చెయ్యరు కాబట్టి అప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. అండ్ మా ఫ్యామిలీకి అసలు సినిమాలకి సంబంధం లేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి వాళ్ళు మా స్కూల్ ఏదో మా డాడీ చూసుకుంటున్నాడు, ఇట్స్ గుడ్ దేర్. బట్ నేను వాళ్ళని ఫోర్స్ఫుల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది చేయడం వాట్ ఎవర్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. తర్వాత నేను చేసేది నేను చేసుకుంటున్నా కదా. బట్ చెయ్యను 100% అని ఏం లేదండి. నాకు ఇంకా నేను నాలెడ్జ్ తెచ్చుకుంటున్నాను. ఎందుకంటే RX100 టైంలో ఉన్న నాలెడ్జ్ నాకు సరిపోదని 90 ml తీసాక అర్థమైంది. కాదు నేను అంటుంది ఏంటంటే మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళి అక్కడ కూడా గెలిచి పూరి జగన్నాథ్ దగ్గర శభాష్ అనిపించుకున్న ఒక టీంలో మీరు కూడా ఉన్నారు, అది నాకు తెలుసు. అవునవును, ఎగ్జాక్ట్లీ. అందుకనే నేను అడుగుతున్నాను, అంటే మీలాంటి ప్యాషన్ ఉండి డబ్బులున్నోళ్ళు మీకు తెలియదు అంటంలో ఎంతవరకు మీరు చెప్తారు? నిజం అంటే ఇంకొంచెం తెలుసుకోవాలి అంటే ఇంకా గట్టిగా మాడాలంటే మీరు అనుకున్నంత కూడా లేవండి. ఊరికే RX100 తర్వాత వచ్చినాయి కాబట్టి బతికిపోయాను. లేకపోతే ఇంట్లో మామూలుగా ఉండేది కదా సిచ్యువేషన్. అండ్ 90 ml కూడా కొంచెం అటు ఇటు అయింది కదా. సో ఇంట్లో మళ్ళీ వెళ్ళి అడిగాను అనుకోండి, వెళ్ళమంటారు. 90 ml అంటే అది కొంచెం డౌన్, అంటే తాగుబోతు అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి అది పాయింది. బజే వాయువేగంతో వేగం పుంజుకోండి మీరు కానీ రాహుల్ కానీ, నెక్స్ట్ అందరు కూడా. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రశాంతం చేద్దాం. లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తారా డైరెక్టర్? ఆప్షన్ లేదు ఈ ప్రశాంత్కి. ఆల్ ద వెరీ బెస్ట్.